నమస్తే. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనం ఒక మాట చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా నేను ప్రత్యేకించి చెప్పేటువంటిది, హిందూ జాతిలో పుట్టినటువంటి వాళ్ళు, హిందూ ధర్మం తెలిసినటువంటి వాళ్ళు, హిందువుల గృహం ఎలా ఉంటుంది అంటే తప్పనిసరిగా ఇంట్లో తులసి మొక్క ఉంటే వాళ్ళు హిందువులు అని చెప్తారు. అంతేనా అంటే వీళ్ళే కాదు, మేము హిందువులమైతే కాదు కానండి, మా ఇంట్లో తులసి మొక్క ఉందంటే వీళ్ళు ప్రత్యేకించి ప్రకృతి ప్రేమికులు. అంతేకాదు, మేము ఇదేమీ కాదండి, శాస్త్రీయత మాకు బాగా తెలుసు అన్న వాళ్ళు కూడా తులసి మొక్కను పెట్టుకుంటారు. అంటే ఒక తులసి మొక్క వల్ల అందులో శాస్త్రీయత ఉంది, ఆధ్యాత్మిక చింతన ఉంది, ప్రకృతి రక్షణ ఉంది. వీటితో పాటు మనం పెంచేటువంటి ఈ విధానాలలో అందరం కలిసిమెలిసి ఉండడానికి కావలసినటువంటి ప్రాణవాయువును అత్యధికంగా ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి మొక్క ఏదైనా ఉందా అంటే ఇది తులసి మొక్కే. అందుకే కదా మన వాళ్ళు ప్రతినిత్యం తులసి కోటకు పూజ చేయమన్నారు, దీపం పెట్టమన్నారు. అంతేకాదు, చావు దగ్గరగా ఉన్నటువంటి వాడికి తులసి తీర్థం పోయమన్నారు. ఇందులో ఏమన్నా చచ్చిపోయేవాడికి తులసి తీర్థం ఎందుకు? ఇదో ఆలోచన. కానీ తులసి తీర్థంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఆ చివర ఎవరికైనా ఇంకా చచ్చిపోవడానికి ముందు ఆ నోట్లో స్ప్లాషం ఏదైతే ఉంటుందో అది అడ్డుకొని ప్రాణవాయువుకు అడ్డంగా ఉండి చచ్చిపోతాడేమో అనుకున్న పరిస్థితుల్లో తులసి నీరు పోస్తే అడ్డు తొలగి బతికిన వాళ్ళు ఉండేవాళ్ళట. అందుకని ఆ తులసి తీర్థం పోయమంటారు. అంటే పోస్తే పాయికి వెళ్ళమని కాదు అర్థం, పోస్తే తిరిగి వస్తాడేమన్న ఆశతో పోసేవాళ్ళట తులసి తీర్థం. మరి అంత గొప్పనైనటువంటి మొక్క నిరంతరం కూడా మనకు ప్రాణవాయువుని అందించేటువంటి మొక్క. అందుకనే మన వాళ్ళు ప్రతి పూజలో కూడా తులసమ్మ చుట్టూ తిరగమన్నారు. ప్రతినిత్యం కూడా అమ్మకి దీపం పెట్టమన్నారు. కొంతమంది అడుగుతారు, ఎప్పుడు పెట్టాలి, ఏ టైం? మనం దేవుడికి ఎప్పుడు పూజ చేస్తే దేవత ఆరాధనలో భాగమైనటువంటి తులసమ్మకు కూడా మనం అప్పుడే దీపం పెడతాం. తులసమ్మని ఎక్కడ పెట్టాలి? ఇంకొక అనుమానం. ఎక్కడ వీలైతే అక్కడ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి అన్నది ముఖ్యం కాదు, పెట్టామా లేదా అన్నది ముఖ్యం. ప్రతి హైందవ జాతిలో ప్రతి ఒక్కరింట్లో తులసమ్మ ఉండాలన్నది ముఖ్యం. కానీ నేను తూర్పు పెట్టాలా, దక్షిణం పెట్టాలా, ఇక్కడ పెట్టాలి, ఎక్కడన్నా పెట్టండి అమ్మా, ఎక్కడ పెట్టినా పర్వాలేదు, తులసమ్మ ఉంటే చాలు. తులసమ్మని పెట్టాలి, తులసికి దీపం పెట్టాలి, తులసికి నీళ్లు పోయాలి. ఇవి ప్రత్యేకించి. సరే, తులసి మొక్కను అందరూ అంటే తులసి దళాలను తీయకూడదట. అవును, తీయకూడదు. ఎందుకంటే అందరూ వచ్చి తలా 4 మొక్కలు 4 తీసేస్తే చెట్టు ఎక్కడ ఉంటుంది? అందుకోసం ఓ నియమం పెట్టారు. మరి ఎవరు తీయొచ్చు? దానికి ఒక ప్రత్యేకించి ఆడవాళ్ళు తీయకూడదమ్మా, మగవాళ్లే తీయాలన్నారు. చెప్పిన మాట వింటే ఏం పోయింది, మగవాళ్లే తీయాలి. ఎప్పుడు తీయొచ్చు? మనం ఏదన్నా శుక్రవారం, మంగళవారం అయితే కనీసం చీపురు కట్టను బయట వేయడానికే బాధపడతాం కదా. అలాంటి తులసి మొక్కను ఇష్టం వచ్చినట్టు ఎందుకు గిల్లడం? కాబట్టి ఆ రోజుల్లో మానేద్దాం. మరి తులసి మొక్కల్ని ఎందుకు, తులసి కొమ్మల్ని, తులసి ఆకుల్ని, తులసి దళాలను ఎందుకు మనము తీస్తాము అంటే, తులసిని ఇష్టపడే వాళ్ళు ఎవరు? శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు, రాముడు, కృష్ణుడు. వీళ్ళ పూజ చేసేవాళ్ళు తప్పకుండా మరి తులసి దళాలని 2 తులసి దళాలు ఇస్తే చాలు. అత్యంత ఇష్టపడేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అని కృష్ణ తులాభారంలో మనం చూసే ఉన్నాం. అంటే తులసికి అంత గొప్పతనం ఉంది, అంత పవిత్రత ఉంది. కాబట్టి తులసమ్మను మనం పూజ చేయడం అనేటువంటిది ముఖ్యం. ఇంకా ఇక్కడ ఇంకేదైనా ఉందా అంటే, ఒక ఆయుర్వేద తత్వంలో ఆ తులసమ్మ కనుక ఇంట్లో ఉంటే పసిపిల్లలు ఉండే ఇంట్లో ఏ రకమైన కష్టం రాదని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు చిన్నపిల్లలకి దగ్గు, జలుబు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. కాస్త తులసి తీర్థము తీసి పోసాము అంటే ఆ కఫ సిద్ధమైనటువంటి జలుబు, దగ్గు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా కాపాడుతుంది. కాబట్టి తులసి చెట్టు ఉండాలి. అంతేకాదు, చాలా వరకు చెప్తుంటారు ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగుండా ఇటువైపు అని అంటారు. ఎందుకో తెలుసా? ఎప్పుడు కూడా నిరంతరం అక్కడ నుండి వచ్చేటువంటి గాలి మనకు ప్రాణవాయువుని అధికంగా ఇవ్వడం కాకుండా ఏదైనా కలుషితపరమైనటువంటి గాలి ఉంటే దాన్ని తొలగించేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం తులసి చెట్టును ఆ రకంగా కూడా చూస్తాం. ఇక అంతేనా అంటే, తులసమ్మకు పెళ్లి చేసి ఆనందపడతాం. కార్తీక మాసంలో అందరం ఇంక చేస్తూనే ఉంటాం. తులసి వ్రతాలను చేస్తూ ఉంటాం. ఇలా తులసి నోమును నోముతాం. ఇవన్నీ కూడా కృష్ణ ఆరాధనలో ముఖ్యమైనటువంటిది. ఇన్ని ఆరాధన చేసేటువంటి మనం మరి వినాయకుడి దగ్గరికి వచ్చేసరికి తులసమ్మని అసలు తులసాకుతో వినాయకుడిని పూజించనే కూడదట అంటారండి. అదే నియమం నాకు అర్థం కాలేదు. కానీ గరకంటే ఇష్టపడేవాడు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు కోరుకునేటువంటి తులసమ్మ ఆయనకు పడదంట. కారణం ఏదైనా సరే తులసాకుతో మాత్రం ఆయనకు వినాయక చవితి రోజు మనము 21 రకాల పత్రుల్లో తులసి కూడా ఒకటి ఉంటుంది. అంటే ఆ రోజు యాక్సెప్ట్ చేస్తాడు. అంటే ఎంతో ఇష్టమే లేదు నాకు అన్న ఆయనకు కూడా ఇష్టపడేటువంటి ఆకేదైనా ఉందా అంటే తులసి పత్రం. మరి అలాంటి తులసి దళాలు కావాలి అంటే తులసమ్మ మన ఇంట్లో ఉండాలి. ఆ తులసమ్మను పెట్టుకున్నాము వదిలేసాము అన్నది కాకుండా
తులసికి దీపం పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి, ఏం పెట్టాలి అంటే ప్రతినిత్యం దేవతారాధనతో పాటు భాగంగా, అంటే లోపల మందిరంలో మనం దీపం పెట్టుకున్నాక ఇక్కడ కూడా పెట్టాలి. దాని తర్వాత సాయంకాలాలలో కూడా తులసి ముందు దీపం వెలిగిస్తుంటారు. ప్రత్యేకించి కొన్ని మాసాల్లో తులసమ్మకు నియమంగా దీపాలు పెట్టేటువంటి మహాపతివ్రతలు ఇప్పుడు కూడా ఉన్నారు. ఏ మాసం అంటే శ్రావణ మాసం తప్పకుండా పెడుతూ ఉంటారు, కార్తీక మాసం పెడుతూ ఉంటారు. మరికొందరు ఆశ్వీజంలో కూడా నవరాత్రులు చేస్తాం కదా అని వెలిగిస్తుంటారు. ఏది ఏమన్నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే తులసి మాత అనేటువంటిది మన హైందవ జాతిలో అతి ముఖ్యమైనటువంటిది. పవిత్రమైనటువంటి పంచమాతలలో అమ్మ కూడా ఒకరు. ఎవరు? గోమాత, భూమాత, తులసీమాత, గంగామాత అని చెప్తుంటాం కదా. ఆ 5 మాతలలో ఈ మాత కూడా ఒకటి. కాబట్టి మనం హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ప్రతి హిందూ కూడా తప్పనిసరిగా ఇంట్లో తులసి చెట్టు పెట్టుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనం ప్రతిదానికి చీటికి మాటికి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నాం కదా. ఈ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే సంస్కృతిని వద్దని నేను చెప్పట్లేదు, కానీ మీ పిల్లల పుట్టినరోజు అయితే ఒక తులసమ్మను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి, లేదా తులసి చెట్టును ఇంట్లో పెట్టించండి, లేదా ఆ రోజు తులసమ్మకు పూజ చేయించండి. ఇలా మనకు కొత్తగా మారుతున్నటువంటి ట్రెండ్లతో పాటు మన సంస్కృతిని కాపాడుకునేటువంటి కొత్త రకమైన ఆలోచన చేద్దాం. ఎవరికైనా ప్లాస్టిక్ డొక్కులు అవి ఇవి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాం కదా, అవన్నీ మానేసి ఏ పండగైనా వాయనం ఇచ్చేటప్పుడు ఓ తులసి మొక్కనిద్దాం, తులసిని కాపాడుకుందాం. తులసమ్మ అంటే హిందూ జాతికి ఒక తలమానికంగా చెప్పేటువంటి ఒక వృక్ష సంపద. ప్రకృతి పరమాత్మను కాపాడేటువంటి తత్వం అంతా కూడా నిబిడీకృతమైనటువంటి ఒక కోట ఏదైనా ఉందా అంటే అది తులసి కోట. కాబట్టి తులసికి పూజ చేద్దాం, దీపం పెడదాం, అర్ఘ్యం ఇద్దాం. మనం పూజ చేస్తూనే పిల్లల చేత కూడా ఆ పూజ చేయిద్దాం. తులసిని పూజిస్తే మాకేంటి? ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏదైనా సరే నాకేంటి, నాకేదైనా ఇస్తేనే వస్తేనే అంటారు. భౌతికంగా అంటే మనం ఒక మాట చెప్పొచ్చు, నేను తులసిని పూజ చేయాలంటే 10 నిమిషాలు అక్కడ ఉండాలి కదా. 10 నిమిషాలు అమ్మ ముందు నిలబడ్డానంటే కాసింత నాకు ప్రత్యేకమైన ప్రాణవాయువు వస్తుందంటే నా ఆరోగ్యం మెరుగుపడ్డట్ట పాడైనట్ట చక్కగా మెరుగుపడుతుంది. కాబట్టి నేను తులసి ముందు పూజ చేస్తాను. దీనివల్ల నాకు భౌతికంగా ఉపయోగమే ఉంది కదా. నా ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండేటువంటి ఓ మంచి ఔషధం ఉంది. ఉపయోగమా కాదా? నాకు ఉపయోగమే. ఇంతే కాదు, మనం ఏ పండగ చేసుకున్నా, ఏ పబ్బం చేసుకున్నా తప్పనిసరిగా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టడం అనేటువంటి ఆ పూర్వీకులు అందించినటువంటి ఒక సంస్కారాన్ని అందిపుంచుకున్నటువంటి ఒక కుటుంబం అని చెప్పడానికి కూడా నాకు తులసమ్మ ఉండాలి కదా. కాబట్టి మనం తులసి అనగానే మామూలుగా తులసి మా ఇంట్లో తులసి ఎండిపోయింది ఇలా ఎవరు అన్నట్టు చూడండి. ఎప్పుడైనా పొరపాటునో గ్రహపాటునో తులసమ్మ లేకపోతే తులసి నిద్రపోయిందమ్మా మా ఇంట్లో, ఒక మొక్కనిస్తారా అని తెచ్చుకుంటాం. అంటే అంత పవిత్రంగా చూసేటువంటి పవిత్రమైనటువంటి మాత స్థానంలో నిలబెట్టే తులసమ్మను మనం పెంచుకోవాలా వద్దా అంటే తప్పనిసరిగా పెంచుకోవాలి. మరి కోట కట్టాలా, కోట బరువు కదా ఈశాన్యానికి, ఇలాంటి రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఈ ప్రశ్నలు ఏవి వేయకుండా నాకు తులసమ్మ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, పచ్చదనం విముడీకృతం అవుతుంది, చక్కటి ఆరోగ్యం వస్తుంది. నేను పూజ చేసుకున్నప్పుడు ప్రశాంతత. ఎందుకంటే తులసికోట ఎప్పుడు కూడా మనం ఆరు బయట పెడతాం. ఆరు బయట పెట్టినప్పుడు తులసి నుండి వచ్చేటువంటి గాలితో పాటు ఆ సూర్య భగవానుడు ఇచ్చేటువంటి వెలుతురు యొక్క శక్తి కూడా మనకు అందుతుంది. దానివల్ల ఆరోగ్యము, ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ఇచ్చేటువంటి స్థిరత్వం, ఈ రెండు వస్తాయి. కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అమ్మను మనం ఇంట్లో పెట్టుకుందాం. నాకేంటి అన్నది అడగడం కాకుండా నేనెందుకు చేయకూడదు అనే ఆలోచనతో తులసి పూజను చేసుకుందాం. నమస్తే.